సిటీలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం వరకు భారీగా ఎండలు కొట్టాయి. ఇప్పుడు సిటీ మొత్తం మేఘావృతమైంది. వచ్చే గంటలో సిటీలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటికే సిటీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది. జీడిమెట్ల, సుచిత్ర, కోంపల్లి, దూరపల్లి, బహదూర్పల్లి ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. గండిమైసమ్మ ప్రాంతంలోనూ వర్షం పడింది. పలు ప్రాంతాల్లో వర్షం పడటంతో ఎండల నుంచి రిలీఫ్ పొందుతున్నారు పబ్లిక్. తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరికొన్ని రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది అని తెలిపింది. కొన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఓవైపు ఎండలు మండుతూ ఉండగా మరోవైపు తాజా వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో 3 నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కల్పన అందిస్తారు. కల్పన, రాష్ట్రానికి వర్షాల అలర్ట్ ఉందా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రానికి అయితే వర్ష సూచన చేసింది ఇటు వాతావరణ శాఖ. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి మనకైతే తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు, విదర్భ వరకు కూడా కొనసాగుతుంది. ఈ ద్రోణి కారణంగానైతే మనకు ఈ రోజు, రేపు, ఎల్లుండి రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. అదే విధంగా మనకు ఉదయం అంతా కూడా మనకు ఎండల తీవ్రత అధికంగా కనిపించింది. దాదాపు మనకు 36, 37, 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మనకు అక్కడక్కడ చెదురు మదురు వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇప్పటికే ఇటు వికారాబాద్ ప్రాంతంలో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం, ఈదురుగాలతో కూడిన వర్షం కూడా నమోదవుతా ఉంది. అదే విధంగా ఇటు హైదరాబాద్ కి సంబంధించి చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో కూడా మనకు దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో మనకు చల్లటి వాతావరణం కూడా కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక రాబోయే 2-3 గంటల పాటు కూడా వర్ష సూచన ఉండడంతో కూడా పలు జిల్లాలకు నౌకాస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎంత మేర వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. అదే విధంగా ప్రస్తుతం హైదరాబాద్ కి చూసుకున్నట్టయితే ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాళ్ల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. అదే విధంగా అక్కడక్కడ వడగండ్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచించడం జరిగింది. ఇంకా ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో ఇటు ఓయూ, తార్నాక, అదే విధంగా సికింద్రాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో అయితే చిరుజల్లులతో కూడిన వర్షం స్టార్ట్ అయింది. అదే విధంగా బేగంపేటకు సంబంధించి కూడా అక్కడక్కడ మనకు ఇప్పుడిప్పుడే వర్షం మొదలవుతున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షం పడే అవకాశం ఉండడంతో కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్ కి సంబంధించి ఇటు నార్త్ హైదరాబాద్ లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉండడంతో కూడా మనకు పలు ప్రాంతాలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదే విధంగా ఇటు నేరేడ్మెట్టు, మల్కాజిగిరి, కాప్రా, అల్వాల్ తో పాటు ఇటు చెర్లపల్లి, దాంతోపాటు దమ్మాయిగూడ, సికింద్రాబాద్, ఉప్పల్, నాగోల్, ఓయూతో పాటు మౌలాలి, గట్కేసర్, మల్లాపూర్, ముషీరాబాద్, షేర్లింగంపల్లి, తెల్లాపూర్ ఈ ప్రాంతాల్లో దాదాపు వచ్చే 2-3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అదే విధంగా ఈదురుగాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అక్కడక్కడ మనకు వడగండ్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ఈ ప్రాంతాలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదే విధంగా కూడా ఎప్పటికప్పుడు కూడా నౌకాస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసి జిహెచ్ఎంసీకి సంబంధించి హైదరాబాద్ లో వాతావరణం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి జిహెచ్ఎంసీ, అదే విధంగా ఇటు హైడ్రా, దాంతో పాటు అధికారులను అయితే అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అదే విధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఇక దాదాపు ఇప్పుడిప్పుడే హైదరాబాద్ లో చూస్తున్నాం, దాదాపు ఉరుముల మెరుపుల తీవ్రత కూడా కనిపిస్తా ఉంది. అక్కడక్కడ ఈదురుగాళ్ల తీవ్రత కనిపిస్తా ఉంది. అక్కడక్కడ మనకు వర్షం కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే వర్ష తీవ్రత కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ పడిన దగ్గర మాత్రం వడగళ్ల వర్షం, అక్కడక్కడ చిన్నపాటి వర్షం, ఈదురుగాళ్ల తీవ్రత అక్కడక్కడ ఉండే అవకాశం ఉండడంతో కూడా ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈదురుగాళ్ల తీవ్రత ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు విద్యుత్ అధికారులకు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక వర్ష సూచనతో కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి సంబంధించి కూడా ఈ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు జిల్లాలకు సంబంధించి కూడా రాబోయే 2-3 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉండడంతో జిల్లాలకు సంబంధించి కూడా పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఇటు వికారాబాద్, సంగారెడ్డి ఆ పరిసర ప్రాంతాల్లో మనకు అక్కడక్కడ వర్షం స్టార్ట్ అయింది. ఇక హైదరాబాద్ లో కూడా మనకు వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ చిన్నపాటి వర్షం, ఈదురుగాల తీవ్రత కనిపిస్తా ఉంది. వీటితో పాటు ఇటు ఆదిలాబాద్, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు ఇటు మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట,
వికారాబాద్, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి రాబోయే 2-3 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరో గంటన్నర పాటు, ప్రస్తుతం మనకు 3 అవ్వొస్తుంది, సో మరో గంటన్నర పాటు కూడా దాదాపు 4:30 పాటు అయితే ఈ అలర్ట్స్ అయితే కొనసాగే అవకాశం ఉంది. ఈ గంటన్నర పాటు ఏవైతే మనం చెప్పుకున్న జిల్లాలు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ కి సంబంధించి పలు ప్రాంతాలు కావచ్చు, ఈ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. అవసరమైతేనే బయటికి వెళ్లాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒకేసారిగా వాతావరణం మారిపోయి మనకు అక్కడక్కడ వర్షం పడుతూ ఉంది. ఎందుకంటే దాదాపు ఎండ తీవ్రత ఉంది కదా అని చెప్పేసి అలా అనుకోవడానికి లేదు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి భిన్నమైన వాతావరణ పరిస్థితులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉండడంతో కూడా ఈ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిల్లాల్లో కూడా మనకు ఈదురుగాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. అక్కడక్కడ వడగళ్ల వర్షం కూడా పడే అవకాశం ఉంది. ఇప్పటికే వడగళ్ల వర్షంకి సంబంధించి దాదాపు గత 2-3 రోజుల కింద కురిసిన వడగళ్ల వర్షంతో ఇటు వరి, మక్కకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర పంటలు అయితే చాలా వరకు కూడా దెబ్బతిన్నవి. అదే విధంగా కూడా ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా ఇట్లాంటి వర్షాలు మనకు మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో కురిసే అవకాశం ఉండడంతో రైతులైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాబోయే గంటన్నర పాటు ఇటు హైదరాబాద్, అదే విధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిల్లాలకు సంబంధించి అయితే వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కి సంబంధించి కూడా ఇప్పటికే మనకు వాతావరణం మారి అక్కడక్కడ వర్షాలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే బేగంపేట పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు నమోదవుతా ఉన్నాయి. క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఇట్లాంటి వర్షాలు కురుస్తున్నాయి అని చెప్పేసి హైదరాబాద్ ఓవరాల్ గా త్రూ అవుట్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు సెంట్రల్ హైదరాబాద్ తో పాటు నార్త్ హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, సో సిటీ అవుట్స్కట్స్ కి సంబంధించి కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మమత.